కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, అత్యాధునిక పరికరాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 252 కోట్ల 93 లక్షలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరించింది. ఇందులో 33 కోట్ల 25 లక్షల విలువైన వాహనాలు, వివిధ పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. 18 కోట్ల వ్యయంతో తొలి దశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకున్న అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్ బిల్డింగ్లు నిర్మాణం అవుతున్నాయన్నారు. ఇక వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాల ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని సూచించారు. గతంలో అగ్నిమాపక విభాగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేవాళ్ళమని, ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయికి రావాలన్నారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఉందన్నారు. అన్ని సవాళ్లను అధిగమించి కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని బలోపేతం అవ్వాలన్నారు సీఎం చంద్రబాబు.